ఈరోజు మనము బ్యాప్టిజాల గురించి విందాం. ప్రతిసారి మనము బ్యాప్టిజం గురించి వింటాం, కానీ కేవలం నీళ్ళ బ్యాప్టిజం గురించి వింటాం. ఈరోజు మనము 3 బ్యాప్టిజాల గురించి తెలుసుకోబోతున్నాం. ఒకటి నీళ్ళ బ్యాప్టిజం, రెండోది పరిశుద్ధాత్మ బ్యాప్టిజం, మూడోది అగ్ని బ్యాప్టిజం. ఇవి 3 బ్యాప్టిజాలు బైబిల్లో ఉన్నాయి. ఏ బ్యాప్టిజం తీసుకుంటే ఏమవుతుందో మనం ఈరోజు చూడబోతున్నాం. ఈరోజు ప్రపంచంలో ఇంతవరకు కొన్ని వేల కోట్ల మంది నీళ్ళ బ్యాప్టిజం తీసుకున్నారు, కానీ దానిలో ఇంచుమించు సగం మంది మటుకు పరిశుద్ధాత్మలో బ్యాప్టిజం తీసుకున్నారు. కానీ అగ్ని బ్యాప్టిజం చాలా అంటే చాలా తక్కువ మంది అగ్ని బ్యాప్టిజం తీసుకున్నారు. నీళ్ళ బ్యాప్టిజం అంటే కుప్పలు మంది ఉన్నారు. నీళ్ళ బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు నీళ్ళ బ్యాప్టిజం ఏం చేస్తుంది, పరిశుద్ధాత్ముడి బ్యాప్టిజం ఏం చేస్తుంది, అగ్ని బ్యాప్టిజం ఏం చేస్తుందో చూద్దాం. మొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. పౌలు గారు రోమా సంఘానికి రాసిన రోమీయుల పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. ఒకడు హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే యేసు ప్రభు కన్యగర్భంలో జన్మించి ఆయన మన పాపాల కోసం చనిపోయి 3వ రోజు తిరిగి లేచినాడని చెప్పేసి ఒక వ్యక్తి ఒప్పుకుంటే ఆ వ్యక్తి ఏమవుతాడంట, రక్షింపబడతాడంట. హల్లెలూయా. ఒక వ్యక్తి రక్షింపబడడానికి మొదటి స్టెప్ ఏంటిది అంటే ఆయన యేసు ప్రభు వారిని ఏం చేయాలంట, సొంత రక్షకుడు అంగీకరించాలి. ఏమని? ఆయన యేసు ప్రభు వారు కన్యగర్భంలో జన్మించినాడు, 33 సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించినాడు, ఆయన నా పాపాలు ఆయన మీద వేసుకొని శిలువ మీద చనిపోయి మళ్ళీ 3వ రోజు తిరిగి లేచినాడని నమ్మినప్పుడు అది మొదటి మెట్టు అవుతుంది రక్షణకు. రెండో మెట్టు ఏంటంటే మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనం. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 16వ వచనం. అక్కడ ఏమని రాయబడి ఉందంటే నమ్మి బ్యాప్టిజం పొందిన వాడు రక్షింపబడును అని రాయబడి ఉంటుంది. ఏ వ్యక్తి అయితే నమ్ముతాడో రెండోదిగా ఏం చేయాలి, నీళ్ళ బ్యాప్టిజం తీసుకోవాలి. చూడండి, ఒక వ్యక్తి పుట్టంగానే ఫస్ట్ ఏం చేస్తారు, ఆ వ్యక్తికి స్నానం చేపిస్తారు. అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒక శిశువు పుట్టంగానే ఫస్ట్ ఏం చేస్తారు, కడుగుతారు. అదే విధంగా ఒక వ్యక్తి యేసు ప్రభువుని సొంత రక్షకుడు అంగీకరించిన తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఆయన పాపాలు శాపాలన్నీ నీళ్ళలో కడిగేసుకోవాలి. ఆయన ఏం చేయాలి, నీళ్ళలో కడిగేసుకోవాలి. దానికి బ్యాప్టిజం అని అంటారు, కొంతమంది జ్ఞానస్నానం అంటారు. సో ఈ బ్యాప్టిజం తీసుకున్న మొదటి మెట్టు ఏంటిది, ఫస్ట్ హృదయంలో అంగీకరించాలి. రెండో మెట్టు ఏంటిది, ఆయన నీళ్ళలో బ్యాప్టిజం ముంచుడు తీసుకున్నాక ఆయన పాపాలన్నీ ఒప్పుకొని కడగబడిన తర్వాత అప్పుడు ఈ నీళ్ళ బ్యాప్టిజం ద్వారా ఆ వ్యక్తికి వచ్చేది ఏంటిది అంటే సూచక్రియలు వస్తాయి. ఏంటిది, ఒక పిల్లోడు పుట్టంగానే మాట్లాడతాడు, ఏదైతే కాలు చేతులు ఊపుతాడో అదే విధంగా ఏ వ్యక్తి అయితే నీళ్ళ బ్యాప్టిజం తీసుకుంటాడో ఆ వ్యక్తికి ఏం అధికారాలు ఇవ్వబడతాయంటే యేసయ్య నామంలో దయ్యాలు వెళ్ళగొట్టడానికి, యేసయ్య నామంలో రోగుల మీద చేపెట్టి స్వస్థపరచడానికి, యేసయ్య నామంలో ఆయన ఏమైనా తాగితే ఏం హాని కలుగుకుంటా ఇది ఆయన కుటుంబం మట్టుకు ఇది అవుతుంది. ఈ మార్క్స్ వార్త 16:16లో ఉన్న అధికారం అంతా తనకు తన ఇంటి మీద బౌండరీస్ కి మట్టుకు అవుతుంది, వేరేకి చేయడానికి అవ్వదు. వాళ్ళ నిమిత్తము ఇది నీళ్ళ బ్యాప్టిజానికి మొదటి మెట్టు సూచన. ఇది నీళ్ళ బ్యాప్టిజం. చూడండి, బ్యాప్టిజం ఇచ్చి యోహాను ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. మార మనసు నిమిత్తము అయితే నేను చూడండి, మార మనసు పొందినందుకు దానికి ఏంటిది, ఫస్ట్ నీళ్ళ బ్యాప్టిజం. ఈ నీళ్ళ బ్యాప్టిజం బేసిక్. ప్రతి ఒక్క వ్యక్తి, పుట్టిన ప్రతి వ్యక్తి ఏ విధంగా అయితే స్నానం చేపిస్తాడో యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించిన ప్రతి వ్యక్తి ఈ నీళ్ళ బ్యాప్టిజం తీసుకుంటారు. ఈ నీళ్ళ బ్యాప్టిజం ఎందుకంటే మార మనసు పొందిన కోసం. దానికి సూచన అంటే నువ్వు ఇంకో ప్రపంచంలో పుట్టినావు బాబు అని సూచన ఏంటంటే స్నానం అన్నమాట, బ్యాప్టిజం. నువ్వు పరలోకానికి స్పిరిచువల్ రీలంలో ఆత్మీయ మండలంలో నువ్వు ఆత్మీయంగా జన్మించినావు అంటే యేసు ప్రభు ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కాదు. సో ఇప్పుడు ఏంటిది, నువ్వు నీటి మూలంగా అయితే జన్మించావు, ఎక్కడికి, ఆత్మ మండలంలో జన్మించినావు. అందుకే ఈయనేమంటాడు, ఈ బ్యాప్టిజం ఎందుకంటే మార మనసు నిమిత్తము. ఈ బ్యాప్టిజం ఎందుకు, కేవలం మార మనసు నిమిత్తం. తర్వాత ఇంకో మాట అంటాడు, ఏంటంటే నా తర్వాత ఇంకో వ్యక్తి వస్తాడు, ఆయన ఏమిస్తాడంట, పరిశుద్ధాత్మలోను అగ్నితోను బ్యాప్టిజం ఇస్తాడు. ఇంకా 2 బ్యాప్టిజాలు చెప్పాడు ఆయన.
నేను ఫస్ట్ బ్యాప్టిజం ఇస్తున్నాను, నా వెనుక వచ్చేవాడు 2 బ్యాప్టిజాలు ఇస్తాడు అని చెప్పేసి. అందుకే అన్న, ఈ రక్షణ బ్యాప్టిజం అయితే ప్రపంచంలో కొన్ని వేల కోట్ల మంది తీసుకుంటున్నారు. ఆ రోజు నుండి చాలా మంది ఇక్కడతో ఆగిపోతున్నారు. ఇప్పుడు ఎట్లుందంటే ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధం. ఆవరణంలో అందరూ వస్తారు. అలాగా ఈ నీటి బ్యాప్టిజం నేడు చాలా మంది తీసుకుంటున్నారు. కానీ యోహాన్ చెప్పినట్టు నెక్స్ట్ పరిశుద్ధాత్మతోను అగ్నితోను బ్యాప్టిజం తీసుకునే వారు చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మతోను బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు ఏమైతే చూడండి, యేసు వారు చనిపోయి తిరిగి లేచినాక శిష్యుల మీద ఊది ఒక అంటారు, ఆత్మను పొందుకోండి అంటాడు. ఊది పరిశుద్ధాత్మను పొంది. ఇప్పుడు ఇది సెకండ్ టైప్ ఆఫ్ బ్యాప్టిజం, హోలీ స్పిరిట్ బ్యాప్టిజం, పరిశుద్ధాత్మ బ్యాప్టిజం. ఈ పరిశుద్ధాత్మ బ్యాప్టిజం మొదటి తీసుకున్న వాళ్ళలో ఏమవుతుందంటే 1 కొరింథీ 12వ అధ్యాయము, ఇది ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు వాళ్ళలో ఇది అక్కడ క్లియర్ గా రాయబడి ఉంటుంది. ఏమనంటే ఈ వరములు అందరి ప్రయోజనము కోసం, అందరి ప్రయోజనం కోసము ఇది. అయితే రెండో మెట్టు ఏంటంటే, నువ్వు పరిశుద్ధాత్మలో బాప్టిజం పొందినప్పుడు ఈ 9 వరాలు నీలో పనిచేస్తాయి. ఈ 9 వరాలు ఎవరి కోసం అంటే నీ కోసం కాదు, నీ దగ్గర వచ్చే వ్యక్తుల కోసం. నీ దగ్గర నీకు చూడండి, అక్కడ చదవండి ఒకసారి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. నానా విధంగాను ఉన్నవి, ఆత్మ ఒకడే. చూడండి, ఈ పరిశుద్ధాత్మ వలనే ఇది ఏంటిది, ఈ వరాలు ఇవ్వబడతాయి. మరియు ఒకడే కలవు గాని అందరిలో అన్నిటినీ జరిగించేవాడు ఒకడే. చూడండి, అయినను అందరి ప్రయోజనం కోసం. మొదటి బ్యాప్టిజం అది నీ వ్యక్తిగతమైన బ్యాప్టిజం, వ్యక్తిగతమైన బ్యాప్టిజం. నువ్వు రక్షింపబడడానికి, నిన్ను కాపాడుకోవడానికి నీకు వ్యక్తిగత. ఈ రెండో బ్యాప్టిజం ఏంటంటే అందరి ప్రయోజనం కోసం. ఇప్పుడు పుట్టి పెరిగినావు, ఇప్పుడు ఏంటిది, అందరి కోసం ఉంటామా సమాజంలో? లేకపోతే నేను ఎవరితో నాకు పని లేదని ఉంటామా? మనం సమాజంలో నువ్వు భూమి మీద పుట్టినప్పుడు అందరితో పరిచయాలు చేసుకోవాలి, మాట్లాడాలి, ఇది చేయాలి. అదేవిధంగా నువ్వు రెండో బ్యాప్టిజం ఏంటంటే పరిశుద్ధాత్మతో బ్యాప్టిజం పొందిన వ్యక్తి, ఆ వ్యక్తి అందరికీ ప్రయోజనం ఉంటాడు. చూడండి, మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు మన అవసరం ఇతరులకు ఉంటుంది, ఇతరుల అవసరము మనకు ఉంటుంది. సో ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి దేవుడు పెట్టాడు. అందుకే ఒక వ్యక్తికి దేవుడు అన్ని ఇవ్వడు. చాలాసార్లు అనుకుంటా నాకు అన్ని ఉన్నాయి, కానీ అన్ని ఇవ్వడు దేవుడు. ఖచ్చితంగా దేవుడు అంటే నిన్ను వారిని, నీ పొరుగు వారిని ప్రేమించి ఒకరినొకరిని హానర్ చేసుకోవడానికి దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఏమైతే లోటు ఉందో ఎదుటి వాడిని పెడతాడు, ఎదుటి వాడు ఉన్న లోటుని నీ దగ్గర పెడతాడు. ఎందుకంటే ఎవరు హెచ్చిపోకూడదు, ఒకరినొకరిని గౌరవించుకోవాలని దేవుడు ఏం చేస్తాడంటే నీకు కావాల్సిన అదే ఎదుటి వ్యక్తికి పెడతాడు, ఎదుటి వ్యక్తికి కావాల్సిన నీ దగ్గర పెడతాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా ఈ రెండో బ్యాప్టిజం పరిశుద్ధాత్మతో పొందుకున్న వ్యక్తి ఏం చేస్తాడంట, అందరి ప్రయోజనం కోసం. ఎవరి కోసము? అందరి ప్రయోజనం కోసం, సెల్ఫిష్ కాదు, అందరి కోసం. ఈ 9 వరాలు ఎవరి కోసము? అందరి ఉపయోగం కోసం. అందరం కలిసి దేవుని ఒక రాజ్యం కట్టడానికి ఇది పరిశుద్ధాత్మలో బ్యాప్టిజం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పరిశుద్ధాత్మ బ్యాప్టిజం పొందిన వారికి అన్య భాషలు మాట్లాడతారు. రెండవది ఏం చేస్తారు, వాళ్ళు ప్రవచనాలు చెప్తారు, భాషల అర్థం చెప్తారు. వాళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు జరుగుతాయి, వాళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. వాళ్ళ జ్ఞాన వాక్యము, బుద్ధి వాక్యం చెప్తారు. ఏది మంచిది చెడు అనేది వాళ్ళు వివేచించగలుగుతారు. ఇది రెండో బ్యాప్టిజం, పరిశుద్ధాత్మలో బ్యాప్టిజం. ఇది చాలా తక్కువ మంది తీసుకుంటారు. నీళ్ళ బ్యాప్టిజం అందరు నమ్ముతారు, కానీ ఈ పరిశుద్ధాత్మ బ్యాప్టిజం చాలా మంది నమ్మరు. ఇప్పుడు ఈ బ్యాప్టిజం మొదట తీసుకోవాలా, ఈ బ్యాప్టిజం మొదట తీసుకోవాలంటే ఏదైనా తీసుకోవచ్చు. ఎందుకంటే బైబిల్లో పేతురు గారు వాక్యం చెప్తున్నప్పుడు అందరు అన్య భాషలతో నింపబడ్డారు, పరిశుద్ధాత్మతో బ్యాప్టిజం తీసుకున్నారు. అయితే ఏమన్నాడు పేతురు గారు, వీళ్ళందరూ పరిశుద్ధాత్మలో బ్యాప్టిజం తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు వెంటనే వీళ్ళకి ఏం బ్యాప్టిజం ఇవ్వాలి? నీళ్ళ బ్యాప్టిజం ఇవ్వాలి అంట. ఏం బ్యాప్టిజం? నీళ్ళ బ్యాప్టిజం ఇవ్వాలి. సో ఇప్పుడు నువ్వు ఫస్ట్ నీళ్ళ బ్యాప్టిజం తీసుకుంటే నెక్స్ట్ పరిశుద్ధాత్మ బ్యాప్టిజం తీసుకోవాలి. ఒకవేళ నువ్వు మొదట పరిశుద్ధాత్మ బ్యాప్టిజం తీసుకున్నా పర్లేదు, నెక్స్ట్ నీళ్ళ బ్యాప్టిజం తీసుకోవాలి. ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. కానీ నీళ్ళ బ్యాప్టిజం అయితే అందరూ నమ్ముతారు. పరిశుద్ధాత్మ బ్యాప్టిజం ఏమంటారు చాలా మంది, కొంతమంది అవి ఇప్పటి లేవు, అప్పుడే ఉండేవి, అవన్నీ అప్పుడే అయిపోయినాయి అని. అప్పుడు ఎట్లా అయిపోయినాయి? యేసు ప్రభువు ఏమైనా మారిపోయినాడా? యేసు దేవుడు అంటే బైబుల్ అంటే దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతంగా ఉంటాడు. పాత నిబంధనలకు అద్భుతాలు చేశాడు,
కొత్త నిబంధనలు చేశాడు. ఈ రోజు కూడా ఆయన చేస్తున్నాడు. అందుకే దీన్ని ప్రకటన గ్రంథంలో అంటాడు దేవుడు యోహానికి, ఇంకా దీన్ని ముద్రించకు, ఎందుకంటే ఇంకా ఇవి సంపూర్ణ. నీకు అనారోగ్యం ఉంది అంటే ఖచ్చితంగా వైద్యుడు కావాలి కదా, వైద్యుడు కావాలి. సేమ్ వే నీకు ఇప్పుడు ఇంకా పాపాలలో శాపాలు ఉంటున్నాం కాబట్టి పరిశుద్ధాత్ముడు కావాలి. నువ్వు అపవిత్ర ఆత్మ ఉంది కాబట్టి పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వెళ్ళిపోతాడు? ఇప్పుడు పరలోకంలో పాపం లేదు కాబట్టి పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడు. ఎందుకు? భూమి మీద పాపం జరుగుతుంది కాబట్టి ఆ పాపం రక్షించడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిశుద్ధులందరినీ పరలోకం తీసుకెళ్ళినాక భూమి మీద పరిశుద్ధాత్ముడు ఎందుకు ఉంటాడు? ఇక ఉంటాడా? సో ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడలేదు. ఎప్పుడు రెండో రాకడలో పరిశుద్ధాత్మతో పాటు మనము ఎత్తబడతాం. అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా భూమి మీదనే ఉన్నాడు. కనుక ఈ వరాలు ఎందుకంటే అందరి ప్రయోజనం కోసము. నీళ్ళ బ్యాప్టిజం తీసుకున్న మంచిది, నెక్స్ట్ పరిశుద్ధాత్మలో బ్యాప్టిజం తీసుకోవాలి. ఇది బైబిల్లో ఉంది కాబట్టి నమ్మాలి. ఇంకొకటి ఏంటంటే, చాలాసార్లు మనం అనుకుంటాం ఏంటిదంటే, నాకెందుకు ఇస్తాడు దేవుడు వరాలు, నాకు చదువు లేదు కదా, నేను పాపిని కదా, నేను ఇట్ల వ్యక్తిని కదా. అంటే బైబిల్లో పౌలు రాసిన ఈ పత్రికలలో అన్ని సంఘాలకు రాస్తాడు కదా, దాంట్లో ఘోరమైన పాపిష్టి సంఘం అంటే కొరింథీ సంఘమే. కొరింథీ సంఘంకే బాగా హెచ్చరిస్తాడు. ఏమని? మీలో ఇలా ఉంటుంది. ఏంటిది? ప్రభు బలం వచ్చినప్పుడు కొట్టుకుంటున్నారు, మీరు పద్ధతిగా లేరు, మీలో వ్యభిచారం ఉంది, మీలో దొంగలు ఉన్నారు, ఇవన్నీ విగ్రహారాధన చేస్తున్నారు. ఇవన్నీ కొరింథీ సంఘానికి పౌలు గారు హెచ్చరించారు. కానీ వరాలు కూడా పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఎందుకు అంటే, ఎక్కడ పాపం ఉంటుందో కృప కూడా అక్కడ విస్తరింపబడుతుంది. ఆ పాపులను రక్షించడానికి ఈ వరాలను వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఎవరు? పౌలు భక్తుడు. చాలాసార్లు అనుకుంటాం, నా ముఖానిక అంత సీన్ ఉందా? ఒక మాట అంట, నీ ముఖానికి సీన్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒకటి, దేవుడిని సృష్టించినాడు కదా, బైబుల్ సెలవిస్తుంది, నువ్వు పిండంగా రూపింప మునపే నేను ఎరిగినా అంటున్నాడు. అంటే నీ పేరు, నీవు మొత్తము దేవుడు తెలుసు. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు మనల్ని ముట్టినాడా లేడా? దేవుడు ఇంతవరకు ఒక్కసారి కూడా నన్ను ముట్టలేదు అనేటోళ్ళు చేయెత్తుతారా? ఎత్తలేం. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, ఆదాంని సృష్టించినప్పుడు దేవుడు ఏం చేసినాడంట? తన చేతితో. సో నిన్ను నన్ను కూడా సృష్టించినప్పుడు ఆయన చేయి మనకేమైంది? తాకిందా లేదా? ప్రతి ఒక్కరిని దేవుడు ముట్టినాడు. హల్లెలూయా. ముట్టినాడు కాబట్టి నీకు ఈ ఆకారం వచ్చింది. ఒకవేళ దేవుడు ముట్టకపోతే మనకి ఈ ఆకారము వచ్చేది కాదు. నాకు ఒక్కసారి కూడా దేవుడు ముట్టలేదు. ముట్టకుండా నువ్వు ఈ ఆకారం ఎట్లా వచ్చింది? దేవుడు ముట్టకపోతే నీకు ఆకారం. ఆదమవ్వని దేవుడు ఎలా తయారు చేశాడు? నిన్ను కూడా అలా తయారు చేశాడు, నన్ను అలా తయారు చేశాడు. 139 కీర్తనలో ఉంటుంది ఏంటిది? రాజసంగన తయారు చేసిన దినము చూస్తే నాకు భయమైంది అంటాడు ఆయన. దేవుడు మనల్ని తయారు చేసే విధానం చూసి దావీదు భయపడ్డాడు. అబ్బో బాబో, ఈ నరాలు. ఇప్పుడు మన పెద్దకైతే మంచిగా ఆపరేషన్ చేస్తాడు. కడుపులో ఉన్న బిడ్డని ఎవరైనా ఆపరేషన్ చేస్తారా? ఆ చిన్న చిన్న నరాలు, వెంకలు, అవన్నీ గుండె ఇంతనే ఉంటుంది, అవన్నీ హ్యాండిల్, అసలు అది ఆపరేషన్ చేయడానికి రాకు. కానీ ఆ సృష్టించినప్పుడు ఎలా సృష్టించాడు ఆయన? సో అది ఆయన సృష్టించిన విధానం మనుషులకు. హల్లెలూయా. సో ఆయన ప్రతి ఒక్కరిని ముట్టినాడు ఆయన. కాబట్టి అందుకే మనకు సీన్ వచ్చింది. రెండోది, ఆయన ముట్టినప్పుడు కూడా మనం పాపంలో వెళ్తున్నాం కనుక మళ్ళీ ఆయన వచ్చి ఏం చేసినాడు? మన పాపాలు ఆయన మీద వేసుకొని శిలువలో చనిపోయి ఆయన రక్తం కార్చాడు కనుక ఆ రక్తంతో నువ్వు నేను కొనబడ్డాం, మనమందరం కొనబడ్డాం. కాబట్టి ఆ రక్తానికి వాల్యూ ఉంది. నీకు నాకు వాల్యూ లేకపోవచ్చు, కానీ రక్తానికి వాల్యూ ఉంది. చూడండి, కొన్నిసార్లు మార్కెట్లో కొన్ని ప్రొడక్ట్స్ వస్తాయి, కొన్ని ఫ్యాక్టరీస్ టీషర్ట్ తయారు చేస్తాయి, కానీ దాని రేట్ ఎట్లా డిసైడ్ అయితే తెలుసా? ఆ బ్రాండ్కు ఉన్న లోగో. ఆ లోగో రాగానే, ఇప్పుడు మామూలు టీషర్ట్ 100 రూపాయలు టీషర్ట్ అనుకోండి, ఒకవేళ మంచి బ్రాండ్ లోగో వేసినారు అనుకోండి, దాని రేటు 100 రూపాయలు కాల్చుకపోయి 10,000 టీషర్ట్ అయిపోతుంది. కేవలం ఆ బ్రాండ్ ఒక లోగో పెట్టినందుకు ఏమవుతుంది? రేటు మారిపోతుంది. నీకు నాకు కూడా రేట్ ఎట్లా మారిందంటే, యేసు ప్రభు ఒక రక్తం ద్వారా మారింది. ఎలా మారింది? నీకు నాకు సీన్ ఎట్లా వచ్చింది అంటే, ఎలా వచ్చింది సీన్? యేసయ్య రక్తం ద్వారా వచ్చింది. హల్లెలూయా. పేతురు అంటాడు, అయ్యా నేను చదువురాని వాడిని అయ్యా, చేపలు పట్టుకొని ఏదో పాపిస్తోనే అయ్యా బతుకుతున్నానంటే, దేవుడేమంటాడు? బాబు
నువ్వు పాపిస్తోడని తెలుసు, నువ్వు చేపలు అమ్ముకున్నాడు తెలుసు, నువ్వు చదువు రాదని తెలుసు, నువ్వు అన్నీ తెలిసే నువ్వు ఎన్నుకున్నాను. నువ్వు పుట్టక ముందు మీ తాత ముత్తాతల ముందే నాకు తెలుసు. అబ్రహాం, నువ్వు ఇంకా అప్పటికి అసలు ఆచి ఊచి కూడా తెలియదు. అబ్రహాం ముందే నేనున్నా, అప్పుడే నేను ఎన్నుకున్నా. ఇప్పుడు కాదు బాబు నీకు సిమోను, ఇప్పుడు కాదు. ఎప్పుడు ఎన్నుకున్నా? ముందే ఎన్నుకున్నా. నాకు చదువు రాదు, నాకు తెలుసు నువ్వు పాపిస్తోడనే తెలుసు, నువ్వు స్వార్థపరుడనే తెలుసు, అయినా నేను ఎన్నుకున్నాను. ఎందుకు ఎన్నుకున్నానంటే నా పని చేయడానికి ఎన్నుకున్నాను. అయ్యో ప్రభువా, మరి వేరే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మంచోళ్ళు అంటే, నాకు మంచోళ్ళతో కాదు, పాపిస్టోళ్ళు కావాలి. హాస్పిటల్కి మంచోళ్ళు కావాలా, పేషెంట్లు కావాలా? పేషెంట్. ఒక పేషెంట్ మంచిగా అనుకో, 10 మంది అదే రోగం ఉన్న 10 మంది పేషెంట్లకు ఏం చేస్తాడు? హాస్పిటల్కి పంపిస్తాడు కదా. మంచోడు పంపిస్తాడా? సో అందుకోసం దేవుడు కూడా ఈ పేతురుని ఎన్నుకున్నాడు. ఏంటంటే పాపిస్ట్ అంటే నాకు పాపిస్టోళ్ళు కావాలరా అని చెప్పి ఎన్నుకొని ఆయన లైఫ్ని మార్చినాడు. ఆయన లైఫ్ని ఏం చేసినాడు? మార్చినాడు. మనల్ని కూడా దేవుడు మార్చినాడు. ఒక మాట చెప్పాలా, మనకెవ్వరికి జ్ఞానం లేదు. మనమంతా ఇప్పుడు మనం అనుకుంటాం ఏదో జ్ఞానం ఉందని వెరివేషాలు వేస్తున్నాం చూడండి, అదంతా దేవుళ్ళకి వచ్చిన తర్వాత వచ్చింది. దేవుళ్ళకి రాకముందుకు అందరం మెడ్డోళమే. చూడండి, ప్రతి మనిషి బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం పాటిస్తాడు. అన్యుడు కానీ క్రైస్తవుడు కానీ ఏదైనా. ఏం తెలుసా? ఏముండేది 1వ అధ్యాయం 1వ వచనం ఆదికాండంలో? ఆది యందు దేవుడు భూమి ఆకాశం. ప్రతి మనిషి జీవితంలో ఫస్ట్ ఏదైనా స్టార్ట్ చేస్తే దేవుడిని పెట్టుకుంటాడు. పెళ్లి స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఎవరు? దేవుడు. ఇల్లు కట్టేటప్పుడు ఫస్ట్ ఎవరు కావాలి? దేవుడు. ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఎవరు కావాలి? దేవుడు. పిల్లోడు పుట్టంగానే ఫస్ట్ ఎవరు కావాలి? దేవుడు. అన్ని పనులు దేవుడితోనే ఆరంభం చేస్తాడు. షాప్ ఓపెనింగ్ చేస్తే ఫస్ట్ ఎవరు? ఉద్యోగం పోతే ఫస్ట్ ఎవరు? అంటే మన లైఫ్లో అన్నిటికీ ఆరంభం ఏంటిది? దేవుడు కదా. వెరీ గుడ్. కానీ దాని తర్వాత యుద్ధానికి వెళ్తాప్పుడు, బయటికి వెళ్తాప్పుడు అన్నిటికీ ముందు దేవుడు. పోయిన తర్వాత ప్రభా నువ్వు కొంచెం పక్కకుండు, ఇప్పుడు నేను ముందుకెళ్తా, వ్యాపారంలో నేను సంపాదించి చూపిస్తా, ఉద్యోగంలో నేను చేసి చూపిస్తా, వివాహంలో నేను చేస్తా, ఇల్లు నేను కట్టి చేపిస్తాను అంటాడు. మనిషి ఏమవుతాడు? ఫెయిల్ అవుతాడు కదా. కానీ ప్రతి వ్యక్తి మటుకు స్టార్టింగ్లో ఎవరిని వాడుకుంటాడు? కానీ అదే స్టార్టింగ్లో నువ్వు ఏదైతే దేవుడిని ముందు పెట్టావో చివరి వరకు కూడా పెట్టినావు అనుకో, నీ జీవితం సక్సెస్, నీ జీవితం ధన్యం. ఎప్పుడు నువ్వు స్టార్టింగ్లో ఏ విధంగా అయితే దేవుని పెట్టావో అన్ని విషయాలలో నువ్వు దేవుని పెడితే నీ జీవితమే ధన్యంగా మారిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఏమిటిది ఇక్కడ? ఒక ఆత్మమూలంగా బ్యాప్టిజం పొందిన వారికి ఏంటిది? ఈ వరాలు ఎందుకోసం అంటే అందరి ప్రయోజనం. నువ్వు దేవుల్లో ఉన్నావు అంటే నువ్వు నలుగురికి ఉపయోగకరంగా ఉండాలి. కానీ నువ్వు నలుగురికి ఉపయోగకరంగా లేవనుకో, నువ్వు స్వార్థపరుడివి. నీకు దేవుడు కొన్ని వరాలు ఇచ్చినాడు, కొన్ని తలాంతులు ఇచ్చినాడు అంటే దాని ద్వారా దేవుని నామానికి మహిమ కలగాలి, నలుగురికి మేలు కలగాలి. అది మేలు కలగట్లేదు అంటే వేస్ట్. నువ్వు భూమి మీద ఉండి కూడా వేస్ట్ అంట. నేను అయ్యో బ్రదర్ అంత పెద్ద మాట అన్నారంటే ఒక మాట అంట, తిని కూర్చున్నోడికి అట్లాంటి భూమి కూడా మనకి బరువు అయిపోతుంది కదా. మనం ఇంట్లోనంటాం ఎంతకాలం తిని కూర్చుంటావు, నీ కాలు చేతులు మంచిగా ఉన్నాయి కదరా అంటాం కదా. అప్పుడు దేవుడు కూడా అంటాడు, రే నీకు అన్ని వరాలు ఇచ్చినా కదరా, దాన్ని వాడకుండా కూర్చున్నావేంద్రా చా కదా. మనం ఏంటి స్కూల్ పంపిస్తాం, స్కూల్ పంపించినాక లక్షల ఫీజు కడతాం. స్కూల్కి వెళ్ళినప్పుడు ఇలా టీచరు అండి మీ బాబు చదవలేదండి అంటే మనకి ఎట్లుంటుంది? అరే నీకు బట్టలు ఇప్పించిన, బుక్స్ ఇప్పించిన, బస్ ఫీజు కట్టినా, స్కూల్ ఫీజు కట్టినా, అన్నీ కట్టినా, చదవడానికి ఏం రోగం రా అంటే మనమా? ఇంట్లో తిండి పెడుతున్నా, నువ్వు ప్రతి సండే నాన్ వెజ్ పెడుతున్నా, డబల్ గోష్ కాదు ట్రిపుల్ గోష్ కూడా పెడుతున్నా, నీకు ఇంకేం కావాలరా? సరిపోకపోతే వారంలో 2-3 రోజులు కూడా పెడుతున్నా, ఇంకేం కావాలరా నీకు కదా. వాడికి అన్ని ఇచ్చినాక వాడు చదవకపోతే ఎట్లుంటుంది కదా. దేవుడు కూడా మనకు అన్ని ఇచ్చినాక నువ్వు ఆయనకు ఉపయోగపరంగా లేకపోతే ఆయన ఎట్లు, అందుకే అంటాడు గొడ్డలి చెట్టు దగ్గర పెట్టున్నది, ఫలించని ప్రతి చెట్టును కొమ్మని ఏం చేస్తాడంట? నరికి వేస్తాడు. కనుక మనము నలుగురికి ప్రయోజనకరంగా ఉండాలి. హల్లెలూయా. నలుగురికి దేవుళ్ళు నడిపించేటట్టు ఉండాలి, కానీ వచ్చేటోని కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉండదు. ఒక వ్యక్తిని మనకు టాలెంట్ ఉంది, మనకంటే నీకు ఏం టాలెంట్ ఉందా? యేసుప్రభు నమ్మక ముందుకు యేసుప్రభుని ఇప్పుడు అంతా మనకు వచ్చింది అంటే కొద్ది గొప్ప జ్ఞానం ఏమైనా ఉందంటే దేవుడు నుండి, దేవుడు నమ్ముకున్నాక దేవుడు ఇచ్చిన జ్ఞానమే తప్పించి వేరే జ్ఞానం ఎక్కడిది మనకు?
మనమంతా జ్ఞానులను వెరువాలు చేయడానికి మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు. ఇక నువ్వే జ్ఞానవంతుడు అంటే దేవుడు ఇంకొక వేరే ఎన్నుకుని నువ్వు పిచ్చోటి చేస్తాడు. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. వాడికన్నా నాకు ఎక్కువ తెలుసు ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే నీకు ఒక విషయంలో తెలుసు, ఎదుటోనికి ఇంకో విషయంలో ఎక్కువ తెలుసు. అవునా కదా? ఇప్పుడు ఒక మాట అంట, నేనంట నాకు చాలా తెలుసు అని నేను అనుకున్నాను అనుకోండి. రోడ్డు మీద పోదాం, రోడ్డు మీద పోయినాక కిరాణా కొట్టులో పోదాం. కిరాణా కొట్టులో ఎన్ని వెరైటీస్ ఉంటాయి ఐటమ్స్? కనీసం ఒక 100-150 వెరైటీస్ ఉంటాయి. వాడికి వెళ్ళి ఇది కావాలంటే టక్కని వెళ్ళి వాడు చేయి తీసేట రెక్కని ఇస్తారు వాడు కదా, టక్కని. మీ ఇంట్లో ఏదైనా వస్తూ అడిగితే ఏం చేస్తారు? ఇల్లంతా వెతుకుతారు. ఎంత మంచి జ్ఞానం కదా మనకు. కిరాణా షాపులో అడగంగానే వాడు వెంటనే తీసి నీకు నిమిషం లోపల నీ చేతిలో పెడతాడు. మన ఇంట్లో ఒక వస్తువు అడిగినాం అనుకో, ఏం చేస్తాం మనము? ఇల్లంతా. అంత జ్ఞానవంతులం మనం. అందుకోసమే ఎప్పుడు ఎదుటి వానికి తక్కువ అంచనా వేయద్దు. హల్లెలూయా. ఇప్పుడు ఎంత జ్ఞానవంతులు మనకు తెలుసు కదా మనం కదా. మనం అనుకుంటా నీకే జ్ఞానం ఉంది, నాకేంటి తెలుసు. మొన్న ఇచ్చిన 100 రూపాయలు ఎడబెట్టినావు, అదా అదా ఎక్కడ పెట్టాను, ఎక్కడ పెట్టాను? మొన్న ఏం కూర వండినావు? గుర్తులే. కిరాణా షాప్కి వెళ్తే వాడు టకా 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 తీస్తాడు. ఇంకోటి, నువ్వు నెల కింద తీసుకున్న బాకీ కూడా వాడు టక్కని చెప్పేస్తాడు. సార్ నాకు మీరు కూల్ డ్రింక్ తీసుకెళ్లారు, దాని బాకీ కట్టాలి సార్. పలానా రోజు సాయంకాలం తీసుకెళ్ళా, మీ బాబు తీసుకెళ్ళాడని చెప్తాడు. 10 రూపాయలు 20 రూపాయలు కూడా చెప్తాడు. కానీ మనకి ఇంట్లో 100 రూపాయలు ఎక్కడ పెట్టినా గుర్తురాదు. అందుకోసమే ఎప్పుడు మన జ్ఞానవంతులు. ఎందుకంటే మనకి ఈ రోజు ఏదైనా జ్ఞానం కొద్ది గొప్ప ఉంది అంటే అది ఓన్లీ మనకు దేవుడి నుండి అనుగ్రహింపబడ్డది. అందుకే ఇక్కడ ఉంటుంది, పొందగోరు వాళ్ళ వల్ల కానీ ప్రయాసపడు వాళ్ళ కలగదు. కానీ ఏదైనా కరుణించు. కరోనా బ్యాచ్ ఉంది. 10th క్లాస్ వాళ్ళు ఎగ్జామ్ రాయకుండా టాప్లో 10/10 వచ్చేసింది. వచ్చిందా రాలేదా? కరోనా బ్యాచ్ అంతా 10/10 ఒక్కడు ఫెయిల్ కాలేదు. ఇప్పుడు వాళ్ళు ఎగ్జామ్ రాసినందుకు పాస్ అయినారా, లేకపోతే చదివినందుకు పాస్ అయినారా? ఎందుకు పాస్ అయినారు? పైన ఆయన కరుణించింది కాబట్టి పాస్ అయినారు. ఇప్పుడు ఉద్యోగంలో కాంపిటీషన్లో లక్షల మంది ఉంటారు. కొంతమందికి ఉద్యోగం వచ్చిందంటే దాని రీజన్ ఏంటిది? పైన ఆయన కరుణించినాడు. ఆయనకున్న టాలెంట్ బట్టో ఆయనకున్న ఇది బట్టి రాలేదు కదా. మన లైఫ్లో కూడా ఏదైనా దేవుడు ఇస్తుందంటే ఓన్లీ హిస్ గ్రేస్, కేవలం ఆయన కృపను బట్టి తప్పించి ఇంకా వేరే కావాలంటే ఇక్కడ నేను అబద్ధం ఆడలేదు. బైబిల్లో చూడండి ఒకసారి, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఇక్కడ ఉంటే రోమిలకు రాసిన పత్రిక ఉంటాయి. పొందగోరు వాళ్ళ వల్ల కానీ ప్రయాసపడు వలన కలగదు, కానీ కరుణించు దేవుడు వలన కలుగుతుందని రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో చూడండి. 15వ వచనంలో, 9వ అధ్యాయం 15వ వచనం ఏముంది? అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపు వాడని ఉన్నానో వాని జాలి చూపుదును. 16వ వచనం, కాగా పొందగోరు వాళ్ళ వలనైనను ప్రయాసపడు వాళ్ళని కలగదు, కానీ కరుణించు దేవుడు వలన. ఇప్పుడు మనకి ఏదైనా విజ్డమ్ నాలెడ్జ్ మన జీవితంలో సాధించినాము అంటే కారణం ఏంటిది? దేవుడు కరుణించినాడు కాబట్టి. నీకు ఇల్లు వచ్చింది, నీకు ఉద్యోగం వచ్చింది, నీదైనా వచ్చింది, ఏమైనా ఉంది అంటే నువ్వు ప్రయాస పడినందుకు కాదు. ఏంటిది? దానికి నీకు అర్హత ఉన్నందుకు కాదు, దేవుడు కరుణించింది కాబట్టి ఇచ్చాడు. చాలా మందికి అర్హతలు ఉన్నాయి, చాలా మంది ఉన్నారు, వాళ్ళకి రాలేదు. కానీ ఎందుకు వచ్చిందంటే దేవుడు మనల్ని కరుణించింది కాబట్టి వచ్చింది. అందుకోసమే మనం దేని విషయం అందు అతిశయించొద్దు. హల్లెలూయా. ముందుకెళ్దాం. బ్యాప్టిజం తీసుకున్న, పరిశుద్ధాత్మలో బ్యాప్టిజం తీసుకున్న వ్యక్తి నలుగురికి ఉపయోగకరంగా ఉంటాడు, కానీ స్వార్థపరుడుగా ఉండడు. మూడోది ఏం బ్యాప్టిజం? అగ్ని బ్యాప్టిజం. ఈ అగ్ని బ్యాప్టిజం మనం ఎక్కడ చూస్తామంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చూస్తాం. ఆ రోజు పెంతెకొస్తు దినం వచ్చినప్పుడు ఏమైంది? పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చాడంట? అగ్ని జ్వాలల వలె వచ్చాడు. ఈ బ్యాప్టిజం, మూడో బ్యాప్టిజం చాలా తక్కువ మందికి ఉంటుంది. చూడండి, యేసు ప్రభుని వెంబడించిన వాళ్ళు అనేకులు ఉన్నారు, సిలువ దగ్గర కొంతమంది ఉన్నారు. యేసు ప్రభు ఆహరణం అవుతున్నప్పుడు దగ్గర 500 మంది ఉన్నారు, కానీ మేడగదిలో మటుకు 120 మంది ఉన్నారు. అలాగా నీళ్ళ బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు అనేకులు ఉన్నారు, చాలా కుప్పలు ఉన్నారు. కానీ అందులో పరిశుద్ధాత్మ బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు. అయితే ఈ అగ్ని బ్యాప్టిజంలో ఇంకా కొంతమంది ఉన్నారు. ఈ అగ్ని బ్యాప్టిజంలో మనం లెక్క పెట్టవచ్చు. పాత నిబంధనలో మోషే తీసుకున్నాడు, ఏలియా తీసుకున్నాడు, ఎలీషా తీసుకున్నాడు. ఇలా కొంతమంది మటుకే అగ్ని బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కొత్త నిబంధనలో కూడా కొంతమంది అగ్ని బ్యాప్టిజం తీసుకున్నారు. ఇక్కడ చాలా మంది
బ్యాప్టిజం తీసుకున్నారు. పౌలుకి వెళ్ళినప్పుడు చూస్తే మీరు ఏ బ్యాప్టిజం తీసుకున్నారంటే నీళ్ళ బ్యాప్టిజం తీసుకున్నారంటే పరిశుద్ధాత్మలో బ్యాప్టిజం తీసుకున్నారంటే లేదు అంటాడు. వాళ్ళ మీద చేయి పెట్టినప్పుడు పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడ్డారు. అది పరిశుద్ధాత్మ బ్యాప్టిజం. ఇప్పుడు ఈ అగ్ని బ్యాప్టిజం ఫుల్ టైం పరిచర్య వాళ్ళకి ఇస్తాడు దేవుడు. ఎవరైతే వాళ్ళ జీవితాన్ని సంపూర్ణంగా దేవుణ్ణి సమర్పించుకుంటాడో, ఇక నేనే క్రీస్తు అనే వారికి ఈ అగ్ని బ్యాప్టిజం అనేది ఇవ్వబడుతుంది. ఈ అగ్ని బ్యాప్టిజం పొందిన వాళ్ళ జీవితాలు ఎలా ఉండంటే వాళ్ళు దేనిని పట్టించుకోరు. డబ్బుని కానీ పేరు కానీ ఏది పట్టించుకోడు. ఇవన్నింటినీ పెంటగా ఎంచుతారు. ఒక వ్యక్తి నిజంగా అగ్ని బ్యాప్టిజం తీసుకున్నాడు అనుకోండి, నా పేరు రావాలి, నేను ఫేమ్ అవ్వాలి అని ఎప్పుడు అనుకోడు. మనం బైబిల్లో చూస్తాం, పేతురు అందరు ధనం తీసుకొచ్చి ఏం చేసినాడు? కాళ్ళ పెట్టాడు. ఎందుకు? అనాయింటింగ్ హెడ్ మీద ఉంది, అభిషేకం తల మీద ఉంటే ఈ లోకం అవన్నీ ఎక్కడుంటాయి? కాళ్ళకడ. పౌలు అంటాడు ఇవన్నీ పెంటగా ఎంచి తిని అంటాడు. అగ్ని బ్యాప్టిజం పొందుకున్నవాడు ఈ లోకంలో ఉండండి పెంటగా ఎంచుతాడు. అగ్ని బ్యాప్టిజం లేనివాడు ఈ పెంటని గొప్పగా చూసుకుంటాడు. నేను 10 బిల్డింగ్లు కట్టినా తెలుసా, నాకు డూప్లెక్స్ హౌస్ ఉంది తెలుసా, నాకు బెంజి కార్ ఉంది తెలుసా, నాకేంటిది ఇంత పొలాలు ఉన్నాయి తెలుసా, నాకు ఇంత కిరాయిదాత, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత ఉంది తెలుసా, నాకు ఇన్సూరెన్స్ ఇంత ఉంది తెలుసా అని అతిశయపడతాడు. నా బట్టలు ఒక్కొక్క షర్టు 10,000 తెలుసా అని ఏం చేస్తాడు? అతిశయపడతాడు. దేన్ని బట్టి? దీన్ని బట్టి. ఇలాంటి వ్యక్తి పరిశుద్ధాత్మ అగ్ని బ్యాప్టిజం పొందుకున్న వ్యక్తులు ఇలాంటి పట్టించుకో. ఎందుకు తెలుసా? నువ్వు ఏమన్నా చేయి, ఇవి ఏవి పరలోకానికి తీసుకెళ్ళవు. ఎన్ని ఉన్నా ఏసీ లేకుంటే అది సున్నా. నువ్వు పేరుకి మట్టు క్రైస్తవుడు కానీ క్రీస్తు లేకుంటే నీ జీవితం సున్నా. అది వాస్తవం. కాబట్టి ఈ శిష్యులు అగ్ని బ్యాప్టిజం పొందిన వాళ్ళు దేనిని వాళ్ళు, ఎందుకంటే ఆకలికి తింటారు వాళ్ళు. అగ్ని బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు, యేసు ప్రభు పరిశుద్ధాత్మ అగ్ని బ్యాప్టిజం తీసుకున్నాడు. శిష్యులు అంటారు, ప్రభువా ఏమైనా తిన్నావంటే నా తిండి వేరేది అంటాడు. ఎలీషా ఉన్నారు, వాళ్ళు ఎక్కడో జీవిస్తున్నారు, అడవిలలో ఎక్కడో జీవిస్తున్నారు. వాళ్ళకి తిండి ఎట్లా వచ్చింది? గాడ్ ప్రొవైడెడ్. ఏం ఫుడ్ తిన్నారో మనకు తెలియదు కదా. ఈ అగ్ని బ్యాప్టిజం పొందుకున్న వాళ్ళకి నేను మంచిగా ఉండాలి, మంచిగా ఇవన్నీ ఏముండవు. దేవుని రాజ్యం స్థాపించబడాలి, దేవుని నామం. ఎందుకంటే ఇది పోతప్పుడు ఏది మనం తీసుకొని పోం. నువ్వు 1,00,000 రూపాయల షర్ట్ వేసుకున్నా, 100 రూపాయల షర్ట్ వేసుకున్నా, 2 ఇక్కడ విడిచిపెట్టి పోవాల్సిందే. 2 ఖరాబ్ అయిపోతాయి, 2 మురికి అవుతాయి. కాబట్టి ఈ రోజుండి రేపు పోయే దానికోసం అంత ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు నాయనా. అంతలో ఉండి అంతలో ఇదే దానికి అంత ఇన్వెస్ట్మెంట్ అవసరం. నీ ఇన్వెస్ట్మెంట్ అంతా జీసస్లో పెట్టు. ఈ ఫైర్ బ్యాప్టిజం పొందుకున్న వాళ్ళు టోటల్గా క్రీస్తు కోసం జీవిస్తారు, దేన్ని పట్టించుకోరు. వాళ్ళ ద్వారా జరిగే అద్భుతాలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. మనం బైబిల్లో చూస్తాం, ఏలియా చూడండి. అద్భుతాలు అనగానే మనకి ఎట్లుంటుంది? 24 hours అద్భుతాలు జరుగుతూనే ఉండాలి అనుకుంటాం. ఒక మాట అంట, ఏలియా ఎన్ని అద్భుతాలు చేశాడు బైబిల్లో? 7. ఎలీషా ఎన్ని చేసినాడు? 14. ఒక మాట చెప్పాలనా? నేను నా లైఫ్లో ఆలోచిస్తుంటా, నా ద్వారా దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినాడంటే, నేను ఒకసారి ఏమనుకున్నా అంటే, ప్రభా నీకు సేవ వద్దు, నీ వద్దు, నేను విడిచిపెట్టేస్తాను, నేను విడిచిపెట్టంటే ఇగో వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారు, వీళ్ళు అట్లా అనుకుంటున్నారు, వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారు అనేసి అంత నెగిటివ్ దేవుడికి చెప్తుంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఆయన చాలా తెలియగలడు కదా. ప్రభా నేనంటే వేస్ట్ ప్రభా, నేను ఇట్లా ప్రభా అని అంటే దేవుడు ఏమని తెలుసా? ఓహో ఇవన్నీ ఏంటిది, నువ్వు చేయలేని పని వీళ్ళందరూ చెప్తున్నారు కదా, మరి ఈ అద్భుతం ఎట్లా జరిగింది, ఈ కుటుంబం ఎట్లా బాగుపడ్డది, వీడి జీవితం ఎట్లా బాగుపడ్డాడు, ఇవన్నీ ఎవరి ద్వారా అయినా అన్నాడు దేవుడు. నేను మర్చిపోయినా కానీ ఆయన హల్లెలూయా అన్ని అన్ని చూపించిన తర్వాత లెక్క పెట్టినావా అన్నాడు. అసలు అవన్నీ మనకు గుర్తుంటాయి కదా. దాంట్లో కొన్ని నాకు తెలియని కూడా తెలియదు, అద్భుతాలలో అవి జరిగినా కూడా నాకు తెలియదు. దేవుడు చూపిస్తున్నాడు, ఇగో నీ వల్ల ఇవి జరిగిందంటే. హల్లెలూయా. సో మనకు తెలిసిన కొన్ని తెలియని చాలా ఉన్నాయి. అందుకని 24/7 మిరాకిల్స్ ఎక్స్పెక్టెడ్ దేవుడు చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. అగ్ని బ్యాప్టిజం పొందిన వాళ్ళ లైఫ్స్ వేరేగా ఉంటాయి. మెయిన్ మనం ముఖ్యంగా ఏం చూస్తామంటే అద్భుతాలు సూచక్రియ కాదు, ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ బిహేవియర్ చూడాలి. ఏలియా ఒక క్యారెక్టర్ బిహేవియర్ ఎలాగుంది, వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఆత్మలు ఎక్కడ ఉంటున్నాయి, దేవునితో ఉంటున్నాయి. ఇక్కడ సిరియా రాజు వచ్చి పట్టుకోవడానికి వచ్చినప్పుడు అంటాడు ఏమని, ఒక సర్వెంట్ వచ్చి అంటాడు, అయ్యా ఎలీషా గారు సిరియా సైన్యం బయట అంతా చుట్టుముట్టేసింది, ఇడు మనం ఎట్లా అంటే, ఎలీషా ఏమంటాడు తెలుసా,
అరే వాళ్ళకన్నా మనకి ఎక్కువ ఉన్నారా బాబు అంటాడు. మనకా? ఎవరికి అనిపించలేదు, మీరు నేనే ఉన్నాను అంటాడు. దేవా వీళ్ళ కళ్ళు తెరువు మనగానే ఏం కనిపిస్తాయి నాకు? అగ్ని రథాలు అవన్నీ చూడంగానే, పర్వతాలు చూడంగానే బాబో. ఎందుకంటే ఎలీషా అగ్ని బ్యాప్టిజం తీసుకున్నాడు. ఎక్కడ తీసుకున్నాడు? ఎలీషా పోతున్నప్పుడు అగ్ని బ్యాప్టిజం తీసుకున్న వ్యక్తి ఈయన. హల్లెలూయా. అగ్నిని చూసినాడు, అగ్నిని పొందుకున్నాడు. మోషే అగ్నిని చూసినాడు, అగ్నిని రప్పించినాడు, అగ్నిలో వెళ్ళిపోయాడు. హల్లెలూయా. వీళ్ళందరూ అగ్ని బ్యాప్టిజం పొందిన వారు. వీళ్ళు మంచి ఎదుటి వ్యక్తి మీద ఏది ఆశించని వాళ్ళు. మోషే అంటాడు, ప్రభా వాళ్ళ నేను గాడిద కూడా తీసుకోలే ప్రభా, వాళ్ళ గుర్రం తీసుకోలే ప్రభా. సమయాలు అంటాడు, ప్రభు నీ దగ్గర నుండి ఏమైనా అన్యాయంగా తీసుకు చెప్పు, 4 రెట్లు ఇచ్చేస్తా అంటాడు. లేదు నువ్వు ఏం తీసుకోలేదంట. యేసు ప్రభు వారు అంటారు, ఏమంటారు? ఈ లోకాధికారి వస్తుంది కానీ వాంది నాలో ఏమియో. అగ్ని బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు వేరే వాళ్ళు వస్తువులు ముట్టరు, వేరే వాళ్ళది వాళ్ళు జోలికి పోరు, వేరే వాళ్ళది నాకెందుకు. అబ్రహాం అంటాడు, నీది నాకెందుకు, నీ సూది కూడా వద్దు అంటాడు. ఎందుకు? నాకు నా దేవుడు ఇస్తాడు, నాకు లేకపోతే రేపు అన్నాడు నేనే చేసినావు అంటాను. అంటే దేవుడికి ఇవ్వాల్సిన మహిమ నువ్వు పెద్ద దొంగడివి నువ్వు. ఈ రోజు కూడా చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? నేను సువార్త చెప్పిన, నేను ప్రే చేసిన, నేను హీల్ చేసిన. అవునా, మరి పక్కోడికి ఎందుకు అవ్వట్లేదు? మరి దేవుడు కరుణిస్తేనే కానీ ఒక వ్యక్తి రా. ఈ అగ్ని బ్యాప్టిజం పొందుకున్న వాళ్ళ జీవితాలు వేరేగా ఉంటాయి. ఈ అగ్ని బ్యాప్టిజం పొందుకున్న వాళ్ళు చాలా డేంజర్ తెలుసా? ఎందుకు డేంజర్ తెలుసా? అగ్ని దిగును కాకంటే ఏమైంది? అగ్ని దిగింది. పేతురు అంటాడు, వీడు గుడ్డుడు కలుగును కాకంటే ఏమైంది? గుడితనం వచ్చింది. వీడిగో ఇప్పుడే మీ ఆయనకు తీసుకెళ్లి పాతి పెట్టి వచ్చారు, నీకు కూడా పాతి పెడతారు పో అనగానే ఏమైనారు? ఈ అగ్ని బ్యాప్టిజం పొందిన వాళ్ళతో డేంజర్. అందుకోసం వాళ్ళతో జాగ్రత్త ఉండాలి. హల్లెలూయా. సో నీళ్ళ బ్యాప్టిజము, పరిశుద్ధాత్మతో బ్యాప్టిజము, నెక్స్ట్ అగ్ని బ్యాప్టిజం. హల్లెలూయా. సో నీళ్ళ బ్యాప్టిజం రక్షణ కోసం, నీ కోసం ఉంటుంది. పరిశుద్ధాత్మ బ్యాప్టిజం నీతో పాటు కొంతమందిని బాగు చేయడానికి ఉంటుంది. ఈ అగ్ని బ్యాప్టిజం దేవుని ఒక శక్తిని, దేవుని ఒక గుణలక్షణాన్ని రుజువుపరచడానికి అగ్ని బ్యాప్టిజం ఉంటుంది. కానీ ఈ అగ్ని బ్యాప్టిజం పొందుకోవాలంటే కష్టం కానీ అసాధ్యం కాదు. హల్లెలూయా. ఒకవేళ నీకు కూడా దేవుడి కోసం నేను జీవిస్తాను అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. కానీ ఇంకో మాట చెప్పాలా, ఈ అగ్ని బ్యాప్టిజం పొందుకున్న వారు తక్కువ మాట్లాడతారు. వాళ్ళ నోట్లో ఉన్న పవర్ని వాళ్ళు వేస్ట్ చేసుకోరు. ఒకటి బుర్ర తినరు, ఇంకోటి వీళ్ళు కామ్గా ఉంటారు. ఏముంటారు? వీళ్ళకి ఇంత పవర్. చూడండి మీరు బైబిల్లో ఏలియా, ఎలీషా, ఈ అపోస్తులు అగ్ని బ్యాప్టిజం పొందుకున్న వాళ్ళు ఒంటరిగా ఏకాంతంగా మౌనంగా గడుపుతారు. వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కువ శాతం సైలెంట్గా గడుపుతాడు. ఒకవేళ నేను ఇక్కడ అందరూ ఒక అర్ధ గంట మౌనంగా ఉండమన్నాడు అనుకోండి, 2 నిమిషాల తర్వాత ఒకడు వాటర్కి లేస్తాడు, ఒకడు పక్కోడు ఏమైనా చూస్తున్నాడు లేస్తాడు. అంటే జస్ట్ ఒక 3 నిమిషాలు ఒక వ్యక్తి ఒక కామ్గా ఉండలేడు. ఈ వ్యక్తికి అగ్ని బాప్టిజం ఎట్లా వస్తుంది? ఈవెన్ బైబిల్ అంటాడు, ప్రవక్తల ఆత్మల వాళ్ళ స్వాధీనంలో ఉంటాయి. కొంత వ్యక్తి ఉంటాడు, ఇటు ఉంటాడు మళ్ళీ అటు పోతాడు, అటు ఉంటాడు మళ్ళీ ఇటు. అంటే కాళ్ళకి స్ప్రింగ్లు వేసుకొని జుబ్ 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 చేస్తాడు. అటు పరిచర్య, ఇటు పరిచర్య, ఇటు పరిచర్య. అగ్ని బ్యాప్టిజం పొందుకున్న వాళ్ళు పరిచర్య వెంబడి ఉడకరు, ఏసు వెంబడి ఉడుకుతారు. అగ్ని బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు దేని వెంబడి ఉడుకుతారు? పేతురు, యోహాను ఎక్కడ పోతున్నారు? యేసుతో గడపడానికి ప్రార్థనకు పోతున్నాడు కదా. అగ్ని బ్యాప్టిజం పొందుకున్న పేతురు మేడగది మీద ఉండి ఏం చేస్తున్నాడు? ఈ రోజులలో ఎట్లుంటుంది తెలుసా? ప్రేమ్ చేస్తుంటే అరే ఫోటోలు తీరా, ఎందుకు సోషల్ మీడియాలో పెట్టాలి నేను ప్రార్థన చేస్తున్నట్టు. ఒక పాట పాడుతున్నా, అరే వీడియో తీరా. ఏంటిది? అంటే దేవుడితో గడపడానికి, దేవుడితో కాదు, ఎవరితో? మనుషులకు చూపించుకోవడానికి. నువ్వు పాట పాడేది, నువ్వు ప్రార్థన చేసేది అన్ని మనుషుల కోసమే. నువ్వు సువార్త చెప్పినా, ప్రార్థన చేసినా, ఏ చేసినా దేనికోసము? మంది కోసమే. ఇప్పుడు దేవుడు ఏడు ఉన్నాడా? ఈ అగ్ని బ్యాప్టిజం ఎందుకున్న వాళ్ళు దేవుడితో గడుపుతారు. వాళ్ళు మౌనంగా, దేవా నువ్వు మాట్లాడని చెప్పి వీళ్ళు మౌనంగా ఉంటారు. గంటలు కొద్ది మౌనంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే దేవుని ఒక స్వరం వింటారో అప్పుడే వాళ్ళు లేస్తారు. లేచి తినడమా, తాగడమా, అప్పుడు వాళ్ళ వెనిజ అంతవరకు వాళ్ళు ఏం చేస్తారు? దేవుని ద్వారా మౌనం, ప్రభా నువ్వు మాట్లాడవని చెప్పి దేవుడు మాట్లాడుతుంటారు. దేవుడు వాళ్ళు వింటా ఉంటారు. వాళ్ళు అందుకే అంటాడు, యవ్వన్ సన్నిధిలోని నిలబడవాడని అని ఏలి అంటాడు. ఈ అగ్ని బ్యాప్టిజం పొందుకున్న వాళ్ళు సువార్త ప్రార్థన ఇవన్నీ ఉరకరు. వారు దేవుడితో గడుపుతారు. వాళ్ళు దేంతో గడుపుతారు? అన్నిటికన్నా శ్రేష్టమైంది దేవుడితో గడపడం. ఏంటిది?
యేసు ప్రభు అగ్ని బాప్టిజం పొందుకున్న వ్యక్తి ఏమంటాడు? బాబు ఎవరికి చెప్పకు అంటాడు. ఎందుకు? నా గురించి అందరు చెప్పు, బాగా ఫేమ్ అవ్వాలి అనలేదు ఆయన. బాబు నేను ఎక్కువ ఫేమ్ కాదలుచుకోలేదు, ఇప్పుడున్న ఫేమే తట్టుకోరు, ఇంకా ఫేమ్ వద్దు నాయన, నా తర్వాత నా శిష్యులు వాళ్ళకి ఫేమ్ కావాలి, నాకు వద్దు అంటాడు. ఎందుకు? ఆయన వచ్చిన టాస్క్ వేరే. ఈరోజుకి అందరికి ఏం కావాలి? నేమ్ ఫేమ్ కావాలి, మొత్తం సోషల్ మీడియా మొత్తం నేనే ఉండాలి అని. ఈ పరిశుద్ధాత్మ అగ్ని బాప్టిజం తీసుకున్న వాళ్ళు దేవుడితో గడపాలని చూస్తారు. ఎవరితో? నీళ్ళ బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఏంటిది? వాళ్ళకున్న అధికారం ఏంటిది? వాళ్ళ కుటుంబం మటుకు ఉంటుంది. పరిశుద్ధాత్మతో పొందుకున్న వాళ్ళు నలుగురు ప్రయోజనం కొరకు ఉంటుంది. అగ్ని బాప్టిజం పొందుకున్న వాళ్ళు టోటల్ దేవుడి కోసం అని ఉంటారు. వాళ్ళు హల్లెలూయా, వాళ్ళు టోటల్ దేవుడితో, దేవుడు చెప్పింది చేస్తారు, లేదు నాకెందుకు అంటారు. ఇప్పుడు మనకి ఎట్లుంటుందంటే, మనం చాలా యేసు ప్రభు కన్నా చాలా ప్రేమ కారిపోయే మనుషులం మనం. ఇప్పుడు పేతురు యోహాను సుందరమైన దేవాలయం దగ్గర వెళ్తున్నప్పుడు అక్కడ కుంటోడు ఉన్నాడు. ఆ కుంటోడుకి వీళ్ళు బాగు చేశారు కదా. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయింది? ఆ కుంటోడికి 40 సంవత్సరాల నుండి అక్కడ కూర్చున్నాడు. అంటే ఈ సుందర దేవాలయం దగ్గర యేసు ప్రభు శిష్యులు ఎన్నిసార్లు పోలేదు అక్కడ 3-4 సంవత్సరాలలో? కానీ యేసు ప్రభు పట్టించుకున్నాడా? అదే మనం అంటే ఒక ఆత్మదేవుల్లోకి వస్తాడు, ఒక ఆత్మదేవుల్లోకి వస్తా. అరే ఫస్ట్ నువ్వు దేవుళ్ళకి రారా బాబు, నువ్వు దేవుళ్ళు ఒక స్ట్రాంగ్ ఉండు, ఒక 4 గంటలు 5 గంటలు 6 గంటలు దేవుళ్ళు గమ్మున ఉండు. అబ్బో నేను ఉందాం అనుకుంటా బ్రదర్, ఫోన్ వచ్చేస్తాడు, ఉందాం అనుకుంటా వీడు వచ్చేస్తాడు, వాడు వచ్చేస్తాడు. అప్పుడు దేవుడు అంటాడు, డేరే నీకు పరలోకంలో తీసుకెళ్ళాలనుకున్నా వాడు వీడు వచ్చినాడు రా భయ్, నేను కూడా ఏం చేయాలంటాడు. ఇక పరిచర్యకి వెళ్ళే ముందు ఫస్ట్ నువ్వు దేవునితో గడుపు మౌనంగా. నువ్వు దేవుడికి ఏం వాగుతా కాదు, దేవుడు నీకు ఏం చెప్తాడో అది విను ఫస్ట్. అది పరిచర్య అంటే ఏంటంటే మనం చేసేది పరిచర్య కాదండి, మన ద్వారా దేవుడు ఏం చేస్తాడో అది పరిచర్య. ఇప్పుడు నేను చేసిన పగ నా ద్వారా దేవుడు ఏం చేయగలుగుతాడో అది పరిచర్య. నీ ద్వారా దేవుడు ఏం చేయించగలుగుతాడో అది ఎప్పుడు ఈ మైక్ ఉంది, ఈ మైక్ మొత్తం నా కంట్రోల్ ఉన్నప్పుడు నేను దీన్ని వాడుకుంటా. సేమ్ వే నీవు దేవుడు కంట్రోల్ వెళ్ళినప్పుడు ఆయన ఇష్టానుసారంగా వాడుకుంటాడు. అంతేగాని నేను అట్లా వెళ్తా ఇట్లా వెళ్తానంటే తీసి పడేస్తాడు. హల్లెలూయా. సో అగ్ని బాప్టిజము దేవుడు అందరికీ ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. మనమందరం ఎక్కడి వరకు ఆగిపోయినాం? నీళ్ళ బాప్టిజం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 99% పొందుకున్నారు. పరిశుద్ధాత్మ బాప్టిజం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 90% పొందుకున్నారు. అగ్ని బాప్టిజం ఎంతమంది పొందుకున్నారు? చేయలేవు. ఎందుకంటే మనకి ఇంకా ఉంటుంది, నా కొడుకుకు ఒక ఇల్లు కట్టియాలి, నా కూతురికి ఇల్లు కట్టియాలి, పెళ్లి చేసి ఇవ్వాలి, నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, నేను ఇది చేయాలి ఇది చేయాలి. మనకి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ విడిచిపెట్టాలంటే ఎట్లా? ఇప్పుడు నాకున్నాయి, నాకు 2 కొడుకులు, ఒక భార్య ఉంది. కానీ ఎప్పుడు వాళ్ళకు ఏదో చేయాలి, నాకేం లేదు, ఒకటే ఉంటా. బతికిన ఉన్నా మనం పోతప్పుడు ఏం తీసుకోవాలి, ఉన్నప్పుడు హ్యాపీ బతకండి అంతే. ఎవరి లైఫ్లో దేవుడు ఎలా డిసైడ్ చేశారో వాళ్ళు అలా ఉంటారు. హల్లెలూయా. ఒకవేళ దేవుడు ఇస్తే తీసుకుందాం, లేకపోతే ఉన్నాయి వాడుకొని వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఇక్కడ ఇల్లు కన్నా అక్కడ ఇల్లు ఇంపార్టెంట్. ఎక్కడిల్లు? పరలోకంలో. ఇక్కడ ఏం లేకపోయినా పర్లేదు, రోడ్ మీదనే ఉండొచ్చు, కానీ అక్కడ రోడ్ మీద ఉండలేమే. ఇక్కడ డూప్లెక్స్ హౌస్లు 10 బిల్డింగ్లు కట్టుకుని ఉండొచ్చు. ఇక్కడ నువ్వు ఎంత బిల్డింగ్ కట్టుకున్నా ఒక చిన్న రూమ్లోనే కదా ఉండేది, 6 ఫీట్ మంచంలోనే ఉంటావు. ఇక్కడ ఎట్లైనా గడిచిపోతుంది, బట్ అక్కడ ఏముంది? సో అందుకే నేను ఇక్కడ కాదు, మెయిన్ ఇక్కడ కన్నా అక్కడ. దేవుడు అంటాడు భూలోకంలో ఏం సమకూర్చుకొని పరలోకంలో సమకూర్చుకుని. అక్కడ మెయిన్. ఇక్కడ లోను తీసుకొని మనం అన్ని కడతాం, మరి ఇక్కడ ఎలా రేపు విడిచిపెట్టిపోతాం, మరి అక్కడ కోసం ఏం చేద్దాం? అందుకు మా పిల్లకంట అక్కడ కట్టుకుంటారా బాబు, నీకు నేమ్ ఫేమ్ అయినా కట్టుకోవాలంటే ఎటు కట్టుకోవాలి? హెవెన్లో కట్టుకోండి, ఇక్కడ కాదు. ఇక్కడ ఎట్లయినా మనం ఉండమా లేదా? హల్లెలూయా. సొంత ఇల్లు అనుకుంటాం, సొంత ఇల్లు ఎంతకాలం ఉంటామో తెలియదు. ఇప్పుడు మా డాడీకి హైదరాబాద్లో సొంత ఇల్లు, అది కట్టిందంతా నేనే కట్టిన, తర్వాత మా తమ్ముడు సగం, నేను సగం కట్టిన, తర్వాత మా సగం పెళ్ళైనాక మా తమ్ముడు సగం కట్టుకున్నాడు. ఇప్పుడు నేను ఉంటున్నాను అక్కడ? ఉండట్లేదు. కట్టింది ఇల్లు ఎవరు? నేనే. ఉందామని ఉంటున్నానా? ఏది శాశ్వతం కాదు, ఏది చెప్పుకోవడానికి తప్పించి ఏది శాశ్వతం కాదు. సో మన లైఫ్లో ఎక్కడ? హెవెన్లో కట్టుకోవాలి. హల్లెలూయా. ఈ అగ్ని బాప్టిజం తీసుకున్న వాళ్ళంతా పరలోకంలో ఉంటుంది వాళ్ళకు. హల్లెలూయా. సో మనం కూడా నీళ్ళ బాప్టిజం చాలా మంది తీసుకుంటున్నారు, పరిశుద్ధాత్మ బాప్టిజం కొంతమంది, కానీ అగ్ని బాప్టిజం రాగానే చాలా మంది వెనక ముందు సంపాదించారు. ఒక మాట 127 కీర్తన చూద్దాం ఒకసారి, 2వ వచనంలో. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుగొనొచ్చు. ఏం తింటున్నారంట?
కష్టార్జితమైన ఆహారము తినుచున్నారు, ఏందంట? వ్యర్థమే. అయ్యో. నెక్స్ట్ వచనం, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచుండేను. ఇప్పుడు డిసైడ్ చేసుకోండి. పొద్దుగల నేను కూడా లేచిన, నా చిన్నప్పుడు నా బాల్యం ఎట్లుంది తెలుసా? 4 గంటలకు లేచి ఈనాడు పేపర్కి వెళ్ళాలి, 6 గంటలకు మళ్ళీ ప్రైవేట్ పేపర్ వెళ్ళాలి, రాగానే రెడీ కావాలి, మా తమ్ముడు చెల్లెని స్కూల్లో దించి నేను స్కూల్కి వెళ్ళాలి, స్కూల్ అయిపోయినాక మళ్ళీ వచ్చి మెడికల్ షాప్లో పని చేయాలి, మెడికల్ షాప్ లాయర్ దాని అడ్వకేట్ దాని పని చేయాలి, అడ్వకేట్ మళ్ళీ లాయర్ దాని ఇంటికి వెళ్ళారు. 12 అయ్యేది. ఎంత అయ్యేది? 12 తిని మళ్ళీ పొద్దుగాలే. ఇంత కష్టపడ్డా కదా, నా జీవితంలో ఏది బాగుపడలేదు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడికి ప్రియంగా జీవించడం మొదలు పెట్టామో అప్పుడు ఏమైంది? వాళ్ళ ప్రియులు. అప్పుడు నాకు నిద్ర ఉందా? నిద్ర లేదు, అస్సలు లేదు. నిద్ర కరువు అయిపోయింది నా జీవితంలో. హల్లెలూయా. నా జీవితంలో అప్పుడు ఏమైందండి? నిద్ర కరువు అయిపోయింది. ఎందుకు? కష్టపడాలి. అప్పుడు నేను కేర్ హాస్పిటల్లో జాబ్ చేసేటప్పుడు ఇంకో డ్యూటీ చేద్దాం, డబల్ డ్యూటీ చేద్దాం అని అనుకున్నాను. ఎందుకు? డబ్బులు సంపాదించాలి. వేస్ట్. హల్లెలూయా. పొద్దుగల లేచి ఏం చేయాలంట? చాలా రాత్రికాలం ఎవరికి ఏం చేసినా కష్టపడి పండుకుంటుండడా పెడదామంట. మరి ఏది బెస్ట్ అంట? ఏముందండి? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. మనం ఏం చేయాలి? దేవుడికి ప్రియంగా జీవించడం చూడాలి. హల్లెలూయా. చూడండి, మనం ఎవరి కోసం పని చేస్తామో మన బాస్ మన గురించి ఏమవుతాడు? ప్లీజ్ అవుతాడు. నువ్వు లోకం గురించి పని చేస్తుంటే లోక దేవుడు ఎవడు? లోకానికి దేవత ఏమవుతాడు? ఫుల్ ఖుష్. అందుకంటే నువ్వు నాకు నమస్కరించి ఎంత నీకు ఇస్తా అంటారు ఈ లోక దేవత. అదే నువ్వు దేవుడి కోసం పని చేసినావు అనుకో, దేవుడికి శాశ్వత జీవం అక్కడిస్తాడు, నీకు ఇల్లు గిట్లా. హల్లెలూయా. మనం ఎంతసేపు ఈ లోకంలో సంపాదించుకోవడానికి చూస్తున్నాం కానీ దేవుడి రాజ్యాన్ని సంపాదించడానికి చూడం. కానీ వాస్తవం ఏం తెలుసా? నువ్వు దేవుని రాజ్యాన్ని సంపాదించడానికి చూడాలి. ఒక మాట చెప్పాలనా? నువ్వు చర్చ్లో ఉన్నావు అనుకో, పోతుంటే ఒక చైర్ అడ్డం కూడా తీసి పక్క పెట్టినావు అనుకో, హెవెన్లో అది రికార్డ్ చేయబడుతుంది. నువ్వు దేవుడి కోసం ఏ పని చేసినా ఖచ్చితంగా నీకు రివార్డ్, బ్లెస్సింగ్స్ వస్తాయి. నువ్వు లోకంలో ఎంత పని చేయి, నీకు ఏమీ రాదు. ఉదయకాలం లేచి రాత్రి వరకు ఏం చేస్తున్నావు? లోకం కోసం, బతుకుదెరువు కోసం పని చేస్తున్నావు, కానీ నో యూజ్. అదే నువ్వు దేవుడి కోసం పని చేయి, ఉత్సాహంగా, హ్యాపీగా. దేవుడి పనిని అశ్రద్ధ చేయవాడు, కానీ శ్రద్ధతో చేయవాడు. మరి అశ్రద్ధ చేయవాడు శాప. రేపు చేద్దాం, వెలుగు చేద్దాం అని చెప్పి చేసేటోడు ఏంటిది? శాపగ్రస్తుడు. రేపు చేసేది ఈ రోజే చేద్దాం అన్న వ్యక్తికి ఏమైతే మరి దానికి రివర్స్ ఏంటిది? దేవుడి పనిని శ్రద్ధగా చేయవాడు ఆశీర్వదింపబడను. హల్లెలూయా. హల్లెలూయా. మన లైఫ్లో ఈ అగ్ని బాప్టిజం పొందుకున్న వాళ్ళు ఫస్ట్ గాడ్ అంటారు. ఏమంటారు? ఫస్ట్ దేవుడు అంటాడు. నీళ్ళ బాప్టిజం, పరిశుద్ధాత్మ బాప్టిజం, నెక్స్ట్ అగ్ని బాప్టిజం. దేవుడు ఒక ఉద్దేశం ఏంటంటే దేవుడు ఒక బిడ్డలందరూ అగ్ని బాప్టిజం పొందుకోవాలి. ఏం బాప్టిజం? అగ్ని బాప్టిజం పొందుకొని దేవుని ఒక పవర్ని, దేవుని ఒక రూపాన్ని, దేవుని ఒక శక్తిని భూలోకంలో మేనిఫెస్ట్ చేయాలి. ఇక్కడ అందరికీ అప్పులు ఉన్నాయి, అందరికి కష్టాలు ఉన్నాయి కదా. ఒకవేళ మీరు అగ్ని చేత బాప్టిజం పొందుకున్నారు, పరిశుద్ధాత్మ అగ్నిలో బాప్టిజం పొందుకున్న కొన్ని రోజులకు మీ చుట్టాలు ఎవరో చనిపోయినారు. అక్కడ మీరు వెళ్ళి మీకు దేవుడు అంటాడు వెళ్ళి ప్రార్థన చేయండి, వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళు లేచినాడు. అప్పుడు మీ లైఫ్ ఎలా ఉంటుంది? ఏడ్చినట్టుంటుందా? మరి ఎలా ఉంటుంది? ఆ సచిని లేపినోడు బహుశా కోటీశ్వరుడు అయి ఉండొచ్చు. ఏమంటాడు? నా ప్రాణాన్ని కాపాడినావు బాబు, ఒక ఇల్లు తీసుకో అంటాడు ఫ్రీగా. దేవుడు తన ప్రియులు నిద్రించుచుండగా వారికి, ప్రసంగిలు ఉంటుంది, ఆత్మాత్మలకు పోగు చేసి పనిస్తాడు. ఎవరికి ఇవ్వడానికి? తనకి ఇష్టమైన వారికి ఇవ్వడానికి పోగు చేసి పని ఎవరికి ఇస్తాడంట? ఆత్మాత్మకు. మరి నువ్వు డిసైడ్ చేసుకో, దేవుడి కోసం జీవిస్తావా, దేవుడి కోసం సంపాదిస్తావా, లోకం కోసం సంపాదిస్తావా? హల్లెలూయా. మనం ఉన్నామంటే ఫస్ట్ స్టెప్ నీ కోసం జీవించు. రెండో స్టెప్ నీళ్ళ బాప్టిజం నీ కోసం, పరిశుద్ధాత్మ బాప్టిజం అందరి ప్రజల కోసం, అగ్ని బాప్టిజం దేవుడి కోసం. ఈ మూడిట్లో మూడో స్టేజ్ దాటాలని దేవుడు చూస్తాడు. మూడో స్టేజ్ నీకు అన్ని ఉంటాయి, నీకు దేని ఇంట్రెస్ట్ ఉండదు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్ని చేత బాప్టిజం పొందుతావో అప్పుడు నీకేముంటే మనశ్శాంతి ఉంటుంది. ఏముంటుంది? మనశ్శాంతి ఉంటుంది, హాయిగా నిద్ర పడుతుంది, స్ట్రెస్ ఉండదు. ఏముంటుంది? రెస్ట్ ఉంటుంది. హల్లెలూయా. ఈ రెస్ట్ అనే దేవుడు నీకు అన్ని ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు రెస్ట్ దేవుడితో మాట్లాడుతుంటావు కదా. ఎవరితో మాట్లాడుతుంటావు? దేవుడితో మాట్లాడుతుంటావు.
నేను నిద్రపోయే వరకు దేవుడితో మాట్లాడుతుంటా. పడుకొని ప్రే చేసుకుంటా ఉంటా, దేవుడితో మాట్లాడుకుంటా పడుకుంటా. మధ్యరాత్రి లేస్తా, మళ్ళీ కూర్చుంటా, మళ్ళీ ప్రార్థన చేస్తుంటా, మళ్ళీ దేవుడితో మాట్లాడుతుంటా. నేను ఎప్పుడు పడుకుంటానో ఎప్పుడు లేస్తానో నాకు తెలియదు, కానీ పడుకున్నప్పుడల్లా ఖచ్చితంగా ప్రతిసారి ఏదో ఇక్కడ దేవుడు తీసుకెళ్తాడు. సరదాగా లండన్ వెళ్దామని ఒకసారి మొన్న లండన్కి తీసుకెళ్ళాడు, ఒకసారి ఇంకో సౌదీ అరేబియాకి తీసుకొచ్చాడు. సో మన లైఫ్లో మనుషులకు ప్రియుల కన్నా దేవుడికి ప్రియంగా ఉండడం చూద్దాం. దేవుడికి ఎప్పుడు ప్రియమవుతాం? ఆయనకి ఇష్టం వచ్చినట్టు మనం చేస్తే, ఆయనతో గడిపితే మనం ఏమవుతాం? ఫస్ట్ ఆయనతో గడపాలి, ఆయన చెప్పింది వినాలి, విన్నది చేయాలి, అప్పుడు ఆయనకి ఇష్టమైన వారంగా అవుతాం. హల్లెలూయా. ఈ భూమి మీద ఎంత చేసుకో, ఏమి తీసుకోపో, గ్యారంటీ రాసిస్తా. 1,00,000 రూపాయలు బాండ్ పేపర్ రాసిస్తా, నువ్వు కట్టుకున్న అంగి కూడా తీసుకెళ్ళవు. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకోసమే మనం అగ్ని బ్యాప్టిజం పొందుకొని ఎండ్ టైం రివైవల్ ఉండి పరలోకాన్ని సాపించి పరలోకం తీసుకొచ్చి మనకు డూప్లెక్స్ హౌస్ ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలి. ఎక్కడ? వెండి బంగారం ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలి. బంగారం రోడ్లో నడవాలి. మన ఇల్లు చూస్తే మంచి బంగారంతో కట్టినవరా, ఇలా టీవీలో యాడ్ ఇస్తారు కదా, అరే ఇల్లు ఏ సిమెంట్తో కట్టినవరా అంటారు కదా, అరే బూడిద సిమెంట్తో కట్టినారా అంటాడు. మనం పరలోకంలో ఏరే ఇల్లు ఎట్లా కట్టినా అంటే బంగారంతో, ముత్యాలతో, వెండితో, ఏంటిది వజ్రాలతో పునాది వేసినాం రా భయ్ అన్నాడు. డైమండ్స్, మా పునాది అంతా డైమండ్స్ బాబు. ఒక్కొక్క డైమండ్ ఖరీదు ఎంతో తెలుసా? జస్ట్ ఒక 100 కోట్లు ఉండొచ్చు అన్నాడు. ఎక్కడ కట్టుకోవాలి మన ఇల్లు? హెవెన్లో. అంటే అట్లాంటి ఇక్కడ కట్టుకోవద్దని చెప్పట్లేదు, ఇక్కడ ఉంటే ఉండని, కానీ మన ప్రయాసం అంతా ఎక్కడికి ఉండాలి? హెవెన్కి ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ మనం ఇంకెంతకాలం ఉంటామో మనకు తెలియదు, తెలుసా? తెలియదు. కానీ హెవెన్ పోతే మటుకు ఇటర్నిటీ ఎల్లప్పుడు ఉంటాం. ఎంతకాలం ఉంటాం? అక్కడ పర్మనెంట్ ఉండే దగ్గరికి మన గురించి కొంచెం ఎక్కువ ఫోకస్ పెడదాం. హల్లెలూయా. ఇక్కడ కొంచెం ఫోకస్ తక్కువ చేద్దాం, అక్కడ కొంచెం, ఎందుకంటే తొందరగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు టైం అయిపోయింది. మీకు అనుకుంటారు బ్రదర్ ఊరికే టైం అయిపోయింది దేవుడికి పిచ్చి పట్టింది బ్రదర్. కానీ ఒక మాట అంట, మీరు ఒకసారి ప్రకటన గ్రంథము మత్తయి సువార్త 24 అధ్యాయం చదివి ఒకసారి న్యూస్ పెట్టి చూడండి ఏం జరుగుతుంది. ఇప్పుడు వచ్చే పోప్ లాస్ట్ పోప్. ఇప్పుడు చూడండి వరంగల్లో కూడా రోబోట్స్ వచ్చేసినాయి, అన్నిట్లో రోబోట్. ఇది మహా సైన్యంగా మారుతుంది బైబిల్లో ఉంది. ఈ విగ్రహము సైన్యంగా మారుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది మెల్లమెల్లగా సైన్యాలు. ఇప్పుడు అన్ని చూడండి, అన్ని కరువులు ఎందుకు వస్తాయి? హల్లెలూయా. మనం ఆయనకు ప్రియంగా జీవించాలి. ఎప్పుడు ఆయన మన పోకడ తెలుసు, ఆయన రాకడ తెలుసు, రెండింటికి రెడీ అయిపోవాలి. హల్లెలూయా.